తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక రాష్ట్రంలో పాలన స్తంభించిపోయింది. గాలి మాటలు, లేకపోతే గాలి వార్తలు, లేకపోతే పాలన వ్యవస్థ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక అసత్య ప్రచారం, ప్రాపగాండా, వీటితోటే ఈ సర్కారు ప్రజలను నమ్మిస్తూ వంచిస్తూ పాలన సాగిస్తున్నట్టయితే కనిపిస్తుంది. సర్కార్ వైఫల్యాలను, సర్కార్ చేస్తున్న దుర్మార్గాలను, వాళ్ళు ఇచ్చిన 418 హామీలను నెరవేర్చమని పోరాటం చేయడంలో మరొక ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్కు వంత వాడుతూ కాంగ్రెస్కి లోపాయకార సహకారాన్ని అందిస్తూ వాళ్ళు కూడా ఈ ప్రజలను మభ్యపెడుతున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు శక్తివంచన లేకుండా కొట్లాడుతుంటే, బీఆర్ఎస్ పార్టీతో పాటు కలిసి ప్రజల తరపున కొట్లాడవలసిన బీజేపీ తన బాధ్యతల నుండి తప్పించుకొని ఇదే రేవంత్ రెడ్డికి, ఇదే కాంగ్రెస్ పార్టీకి వంతపాడడం అనేది నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది తెలంగాణ ప్రజలు ఈ బీజేపీ, కాంగ్రెసు, ఈ రెండు పార్టీలు ఆడుతున్న డ్రామాలను పసిగట్టాలి. ఈ రెండు పార్టీలు కలిసి ఇంకాస్త ముందుకు పోవాల్సిన తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు వెనక్కి నెట్టేసే ప్రయత్నంలో ఉన్నాయి. కూడబలుక్కొని తమ జాతీయ నాయకత్వాన్ని ఇక్కడ బలపరచడానికి, తమ పార్టీలను ఇక్కడ పెంపొందించుకోవడానికి, ప్రజల అవసరాలను, ప్రజల కష్టాలను, ప్రజల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా, సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమాత్రం పట్టించుకోకుండా గాలికి వదిలేసి ఇట్లా ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది. ఒక కేసీఆర్ను, ఒక కేటీఆర్ను, ఒక హరీష్ రావును, ఒక కవితను, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్గా వాళ్ళను బూచీలుగా చూపెడుతూ, వాళ్ళను నిందితులుగా చూపెడుతూ, ఈ అందవలసిన సంక్షేమ పథకాలను, ఇయ్యవలసిన పథకాలను, నెరవేర్చవలసిన హామీలను తుంగలో దొక్కి ఈరోజు ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ ఒక పాశవిక క్రీడకైతే వాళ్ళు పూనుకున్నట్టు కనబడుతుంది. ఈరోజు వార్తలు చూస్తే అందుకు అనుగుణంగానే అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు మాట్లాడినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.